స్టూడెంట్స్ మరియు వర్కింగ్ అకౌంటెంట్స్, నా యొక్క ఎక్స్పోర్ట్ వ్యాలీ ప్రైమ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నా పేరు బాబురావు, హైదరాబాద్ నుంచి. ఈరోజు ఈ వీడియోలో మనం నేర్చుకునేటటువంటి టాపిక్ ఏంటంటే టాలీ ప్రైమ్ 5.0లో పేరోల్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి, అంటే శాలరీ ప్రాసెసింగ్ ఆర్ శాలరీ క్యాలిక్యులేషన్ ఎలా చేయాలి. దీనిలో 4వ భాగం నేర్చుకుంటున్నాం. ఆల్రెడీ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 నేర్చుకున్నాం. ఇప్పుడు 4th పార్ట్, ఎందుకంటే చాలా పెద్ద టాపిక్ ఇది మొత్తం టోటల్. అందువల్ల పార్ట్లుగా విభజించి మనం చేస్తున్నాం బాగా నేర్చుకోవడానికి. సింపుల్గా చెప్తే ఒక వీడియో సరిపోతుంది, కానీ నేను విడివిడిగా నీట్గా చెప్తున్నాను. ఓకే, సో ఇప్పుడు టాపిక్లోకి ఎంటర్ అయ్యే ముందు మీకు ఒక మనవి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయట్లేదు, వీడియో చూసి వెళ్ళిపోతున్నారు. అలా కాకుండా నా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేసేవాళ్ళు ప్రతి ఒక్కరూ తప్పకుండా దాన్ని, నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉండేటటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో, అంటే అన్ని వీడియోలకి మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే నా ఛానల్ని వేరే వాళ్ళకి షేర్ చేయండి. సో ఇప్పుడు అది ఇంకొక అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరూ ప్రతి వీడియోని చివరి వరకు చూడండి, మధ్యలో స్కిప్ చేయొద్దు. అలా స్కిప్ చేసినట్లయితే ఆ పాయింట్ వరకు మాత్రమే మీరు నేర్చుకోగలరు టాపిక్ సబ్జెక్టు. మిగతా బ్యాలెన్స్ టాపిక్ అంటే బ్యాలెన్స్ సబ్జెక్ట్ని మీకు ఏమి తెలియదు, అంటే హాఫ్ నాలెడ్జ్ లాగా ఉంటుంది. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ వీడియోని పూర్తిగా చూడండి. అలా పూర్తిగా చూసిన తర్వాత ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చెప్తాను. కాలేజీలో మనం దాదాపు 2-3 గంటల సేపు కూర్చుంటాం కదా కాలేజీలో. ఒకటి అకాడమిక్ క్వాలిఫికేషన్, మనం యొక్క ప్రొఫెషనల్ టాలీ ప్రైమ్ సాఫ్ట్వేర్లో అకౌంటింగ్ నేర్చుకోవడం అనేది ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ లాగా. అంటే ఇది మన కెరీర్కి ఉపయోగపడేది కాబట్టి ఖచ్చితంగా అంత టైం కాకపోయినా కొంతైనా దీని టైం మనం స్పెండ్ చేసి పూర్తిగా చూసి పూర్తిగా నేర్చుకుంటే మీరు ఫుల్ నాలెడ్జ్ని పొందుతారు. అంతేగాని మధ్యలో వెళ్ళిపోతే మీకు ఏం అర్థం కాదు. దయచేసి పూర్తిగా చూడండి. అలా చూసిన తర్వాత వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే యూట్యూబ్ వాళ్ళు ఈ వీడియోని చాలా మందిగా రికమెండ్ చేస్తారు. అప్పుడు చాలా మంది చూసుకొని నేర్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం టాపిక్లోకి ఎంటర్ అవుతాం. నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను, చూడండి. దీనికి ముందు మనం మొత్తం 3 పార్ట్ల నేర్చుకున్నాం. అన్ని స్టెప్పులు నేర్చుకున్నాం. 7 స్టెప్పులు వరకు 6 స్టెప్పులు అయిపోయినాయి మొత్తం 3 వీడియోలు. ఇప్పుడు 7వ స్టెప్ నేర్చుకుంటున్నాం. డిఫైన్ శాలరీ అండ్ అటెండెన్స్ ప్రాసెస్, అంటే శాలరీని డిఫైన్ చేయాలి, అలాగే అటెండెన్స్ని ప్రాసెస్ చేయాలి. అంటే శాలరీ డిఫైన్ చేసిన తర్వాత, అంటే శాలరీ డిఫైన్ చేయడం అంటే శాలరీ స్ట్రక్చర్ని క్రియేట్ చేయాలి. ఏవేవి అమౌంట్లు మనం ఇవ్వాలి, అవి ఆటోమేటిక్ ఏమేమి క్యాల్కులేట్ అవుతాయి అవంతా అది క్రియేట్ చేయాలి. తర్వాత అటెండెన్స్ని క్రియేట్ చేయాలి. అటెండెన్స్ ప్రాసెస్ చేయడం అంటే ఎవరు ఎంతకాలం అటెండ్ అయ్యారు, అలాగే ఓవర్ టైం ఎంత చేశారు, ఇటువంటివన్నీ వాటిని ఏమంటారు, అటెండెన్స్ ప్రాసెస్ అంటాం. శాలరీ డిఫైన్ చేసి తర్వాత శాలరీ పే చేయాలి. అంటే శాలరీ పే చేయడానికి, అంటే శాలరీ ప్రాసెస్ చేయాలి, దానికి ముందు అటెండెన్స్ ప్రాసెస్ చేయాలి. అటెండెన్స్ ప్రాసెస్ చేయాలి, తర్వాత శాలరీ ప్రాసెస్ చేస్తాం. ఈ శాలరీ ప్రాసెస్ చేసే ముందు ఆల్రెడీ మనం డిఫైన్ చేసాం. శాలరీ అంటే స్ట్రక్చర్ తయారు చేసాం. ఈ శాలరీ ప్రాసెస్ చేయడం అంటే పేరోల్ ప్రాసెసింగ్, పేరోల్ దట్ శాలరీ క్యాలిక్యులేషన్ ఆర్ పేరోల్ వోచర్ని తయారు చేయడం. అలా చేసేదానికి ముందు ఇప్పుడు మనం ఇన్కమ్ ట్యాక్స్ కూడా మనకి టీడీఎస్ ఉంటుంది కదా, మనం అన్ని పెట్టాం. ఇన్కమ్ ట్యాక్స్ ఎస్ అని చెప్పి అవన్నీ పెట్టాం, సరేనా. ఆ ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి మనకి డిడక్షన్ హెడ్ ఉంది. అది కరెక్ట్గా క్యాల్కులేట్ చేసి డిడక్షన్ చేయడానికి ఈ ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి కొన్ని సెట్టింగ్స్, కొన్ని డిక్లరేషను అదంతా మనం ఇవ్వాలి. కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ దానికి సంబంధించిన సెట్టింగ్స్ కూడా మనం చూడాలి. అప్పుడు తర్వాత పేరోల్ ప్రాసెస్ అంటే శాలరీ ప్రాసెస్ చేస్తాం, దాన్ని నేర్చుకుంటాం. సో ఫస్ట్ నేను టాలీకి వెళ్తున్నాను. టాలీకి వెళ్తే చూడండి, మనం చేయాల్సింది ఆల్టర్కి వెళ్ళినట్లయితే చూడండి, ఇప్పుడు పేడ్స్ తయారు చేసాం. నెక్స్ట్ మనం శాలరీ డిఫైన్ చేయాలి. డిఫైన్ శాలరీ, డిఫైన్ శాలరీ. ఈ డిఫైన్ చేసేటప్పుడు మనం ఇప్పుడు మామూలుగా
ఇప్పుడు అన్నీ మనం క్రియేట్ చేసుకుంటూ వస్తున్నాం కాబట్టి ఈ కేటగిరీ అలాగే ఉంది, ఇవన్నీ డిఫైన్ శాలరీ ఇవన్నీ అలాగే ఉన్నాయి. కానీ మనం ఏం చేయకుండా మనం ఏం చేయకుండా మామూలుగా మనం ఊరికే చేసినట్లయితే ఒక్కోసారి చూడండి ఇలా ఉంది ఒకటి, మనం ఏం చేయలేదు దీంట్లో. ఆల్టర్కి వెళ్ళినట్లయితే దీంట్లో చూడండి పేహెడ్స్ ఉంది, పేహెడ్స్ ఉంది, ఎంప్లాయీ గ్రూప్ లేదు, సారీ గ్రూప్ ఉంది, గ్రూప్ పైన ఎంప్లాయీ కేటగిరీ అంటే ఆఫీసు, అది ఆప్షనల్ అనుకో, ఆఫీసు లేదా బ్రాంచి అది లేదు. అలాగే పేడ్స్ తయారు చేసినాం, పేడ్స్ తర్వాత ప్రాసెస్ శాలరీ ప్రాసెసింగ్ అంటే దాన్ని ఏమంటాం డిఫైన్ శాలరీ లేదు ఆల్రెడీ. కానీ మనం అంతా ఇప్పుడు మన దాంట్లో అన్నీ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు చూడండి ఇక్కడ షోమోర్కి వెళ్ళినట్లయితే క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ ఎం ఎంప్లాయీ కేటగిరీ ఉంది. సో ఇది మళ్ళీ మనం క్లోజ్ చేస్తే మళ్ళీ మళ్ళీ ఎంప్లాయీ కేటగిరీ ఉండదు, ఎందుకంటే మనం ఏం క్రియేట్ చేయలేదు కాబట్టి. మనం ఏం క్రియేట్ చేయలేదు కాబట్టి చూడండి ఏం క్రియేట్ చేయాలి, అది డిఫాల్ట్ ప్రైమరీ కాస్ట్ కేటగిరీ ఉంటే సరిపోతుంది. మనం మిగతా అంతా చేసుకుంటే ఎంప్లాయీ గ్రూప్స్ ఎన్ని తయారు చేసుకుంటే అప్పుడు మనకు వస్తుంది. ఇక్కడ మనం ఆల్టర్కి వెళ్ళి ఇక్కడ మళ్ళా షో మోర్ క్లిక్ చేస్తే ఇక్కడ ఎన్ని క్రియేట్ చేయలేదు కదా, ఇంకా అవన్నీ క్రియేట్ చేసినట్లయితే అప్పుడు పేహెడ్స్ తర్వాత డిఫైన్ శాలరీ అనేది వస్తుంది. చూడండి ఇప్పుడు మనం చేసిన దాంట్లో చూడండి అన్నీ ఉంది, కేటగిరీ ఉంది, పేహెడ్స్ తర్వాత డిఫైన్ శాలరీ ఉంది. ఇప్పుడు మళ్ళా షోమోర్ నొక్కినట్లయితే ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించినటువంటివన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా మనం చేసుకోవాలి. ఓకే, ఒకసారి సెట్ చేసుకొని చూసుకోవాలి అది. సో ఇప్పుడు మనం చేసేది ఏంటంటే ఇప్పుడు మనం చేసేది శాలరీ డిఫైన్ చేయాలి. శాలరీ డిఫైన్ చేయడం అంటే చూడండి తీసుకొని మన యొక్క ఎంప్లాయీస్ ఉన్నారు, గ్రూప్స్ ఉన్నాయి అంటే డిపార్ట్మెంట్లు ప్లస్ ఎంప్లాయీస్ ఉన్నారు. ఈ శాలరీ ప్రిన్సిపల్ డిపార్ట్మెంట్లు వారి ఒక డిపార్ట్మెంట్లో అందరూ ఎంప్లాయీస్ ఒకటే శాలరీ అయితే డిపార్ట్మెంట్ మొత్తానికి కలిపి ఒకటేగా శాలరీని మనం డిఫైన్ చేయొచ్చు, ప్రాసెస్ చేయొచ్చు. మనం డిఫైన్ చేస్తాం ఎంత అనేది. అలా కాకుండా వేరే వేరేగా ఉన్నప్పుడు ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఎంప్లాయీస్ రకరకాల శాలరీలు ఉంటాయి వాళ్ళ ఎక్స్పీరియన్స్ బట్టి. అలాంటప్పుడు డిపార్ట్మెంట్ వైజ్ కాకుండా మన పార్టీలకి అంటే ఎంప్లాయీ వైజు ఎంప్లాయీస్కి మనం శాలరీ స్ట్రక్చర్ ఏర్పాటు చేయాలి. సో డిపార్ట్మెంట్ వారీగా అంటే గ్రూప్ వారీగా, అందుకనే గ్రూప్కైనా చేయొచ్చు కాబట్టి లిస్ట్ ఆఫ్ గ్రూప్స్ ఆర్ ఎంప్లాయీస్ అన్నాడు, మొత్తం ఇచ్చారు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనం శాలరీని ప్రాసెస్ చేయాలి, ప్రాసెస్ కాదు డిఫైన్ చేయాలి. అంటే చూడండి ఒక ప్రాబ్లం ఉంది మన దగ్గర తీసుకుంటాం, ఎన్ని ఉన్నాయి కదా చేసేటప్పుడు ఇక్కడ ఒక ప్రాబ్లం తయారు చేశాను. ఇది డిఫైన్ శాలరీ ఆర్ క్రియేట్ పే స్ట్రక్చర్ ఫర్ ఎంప్లాయీస్ తీసుకుంటే ఇది పే హెడ్స్. దాని తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ కన్ఫిగరేషన్ చేయాలి. ఇవి పే హెడ్స్ మొత్తం శాలరీ డీటెయిల్స్ అన్నమాట ఇవి. దాని తర్వాత అటెండెన్స్ డీటెయిల్స్, మనం శాలరీ వాళ్ళ ముందు అటెండెన్స్ వాళ్ళు ఎంత అటెండ్ అయ్యారు, వాళ్ళ అటెండెన్స్ ఎంత, వాళ్ళ ఓటీ ఎంత అవి తెలిస్తే దాని ప్రకారం క్యాలిక్యులేట్. అందుకే మొత్తం నెల మొత్తానికి ఇవ్వం కదా. ఈ రెండు ఇంపార్టెంట్. ఫస్ట్ శాలరీని మనం ప్రాసెస్ చేస్తాం. ఇక్కడ 4 ఉన్నాయి మనం క్రియేట్ చేసినాం. ఎంప్లాయీస్ చూడండి ఇక్కడ ఎంప్లాయీస్ని మనం 2 డిపార్ట్మెంట్లు అకౌంట్స్ సేల్స్ చూడండి, అకౌంట్స్ 2 అకౌంట్, ఇద్దరు అకౌంట్ డిపార్ట్మెంట్ ఇద్దరు, సేల్స్ డిపార్ట్మెంట్ ఇద్దరు ఎంప్లాయీస్. అకౌంట్ సేల్స్ ఎంప్లాయీస్కి వెళ్ళి వచ్చినట్లయితే 4 ఉన్నారు, అకౌంట్ డిపార్ట్మెంట్ ఇద్దరు, సేల్స్ డిపార్ట్మెంట్ ఇద్దరు. వీళ్ళకి మనం డీటెయిల్స్ అన్ని ఇవ్వాలి, కొన్ని ఆటోమేటిక్గా క్యాల్కులేట్ అవుతాయి కదా. ఇక్కడ చూడండి ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇప్పుడు శాలరీని మనం ప్రాసెస్ డిఫైన్ చేయాలంటే ఇక్కడ మనం దీనికి వెళ్తే చూడండి ఇక్కడ డిఫైన్ శాలరీ ఇట్లా వెళ్ళినట్టయితే డిపార్ట్మెంట్లో ఉన్నాయి ఇవన్నీ. ఇప్పుడు మనం ఒక్కొక్కరికి మనం ఏమేమి పే చేయాలి ఒకటి తీసుకుంటాం, అంజనా తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ డిపార్ట్మెంట్ దాంట్లో ఒక పని చేద్దాం. ఫస్ట్ ఏముంది సంజయ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ చూడండి, సంజయ్ అకౌంట్ డిపార్ట్మెంట్ తీసుకుంటే ఇక్కడ చూడండి సంజయ్ నంబర్, ఎంప్లాయీ నంబర్, డిపార్ట్మెంట్ ఉంది. సరేనా, ఇక్కడ డేట్ ఇప్పుడు 1/4/23 నుంచి అప్లికబుల్, అది ముందు కదా మనం ప్రతి దాంట్లో ఇచ్చినాం. ఇక్కడికి వచ్చి ఇక్కడ మనం ఫస్ట్ ఎర్నింగ్స్ అంటే పేమెంట్ చేసేవి ఎర్నింగ్స్ ఇవ్వాలి. తర్వాత డిడక్షన్స్లో జనరల్ డిడక్షన్స్, తర్వాత స్టాచ్యూటరీ డిడక్షన్స్, దాని తర్వాత ఎంప్లాయర్ కంట్రిబ్యూషను, ఇవన్నీ ఇచ్చేస్తే మనం అమౌంట్లు అంతా ఇవ్వాలి. ఇక్కడ చూడండి ఇప్పుడు సెలెక్ట్ చేసుకోవాలంటే బేసిక్ శాలరీ, తర్వాత బేసిక్ తర్వాత డియర్నెస్ అలవెన్సు, హౌస్ రెంట్ అలవెన్సు, నెక్స్ట్ కన్వేయన్సు, ఇట్లా అన్ని వరుసగా మనం సెలెక్ట్ చేసుకోవాలి. అన్నీ సెలెక్ట్ చేసుకొని ఎంటర్ చేసుకోవాలా.
అలా కాకుండా మనకి ఈజీగా ఉండడానికి ఇప్పుడు ఏంటంటే సపోజ్ నలుగురు ఎంప్లాయీస్ సార్, నలుగురు ఎంప్లాయీస్ చేసి నలుగురు ఎంప్లాయీస్ ఉంటారు అనుకోండి. ఆ నలుగురు ఎంప్లాయీస్ మనం సింపుల్గా సెలెక్ట్ చేసుకొని ఏమేమి ఉండే ఐటమ్స్ వాటిని ఇచ్చుకోవచ్చు, లేని వదిలేయచ్చు. ఇలాగా మనం ఇచ్చుకోవచ్చు. అన్ని శాలరీ స్ట్రక్చర్ని, పే స్ట్రక్చర్, శాలరీ స్ట్రక్చర్ క్రియేట్ చేయొచ్చు, లేదా శాలరీని డిఫైన్ చేయొచ్చు. అలా కాకుండా అలా కాకుండా కొన్ని వందల మంది ఎంప్లాయీస్ ఉన్నారు. ఒక్కో డిపార్ట్మెంట్లో 15 మంది 20 మంది ఉన్నారు. డిపార్ట్మెంట్ 2 కాదు, 5-6 డిపార్ట్మెంట్ ఉన్నాయి. మొత్తం మీద టోటల్ మీద ఎంప్లాయీస్ 100-200 ఉన్నారు. అలాంటప్పుడు ప్రతి ఒక్కరికి ఇది తీసుకొని ప్రతి ఒక్కరికి 174 డేట్ ఇచ్చి ప్రతి ఒక్కరికి ఎన్ని సెలెక్ట్ చేసుకుంటే కష్టం అవుతుంది కదా చేసుకోవడం. అందువల్ల దీన్ని ఏం చేస్తామంటే మనం ఏదైనా ఒక పే హెడ్ ఒక శాలరీ స్ట్రక్చర్ని క్రియేట్ చేస్తాం. ఒక శాలరీ స్ట్రక్చర్ క్రియేట్ చేస్తాం. ఏదో ఒక డిపార్ట్మెంట్ ఏదో ఒక శాలరీ స్ట్రక్చర్ని క్రియేట్ చేసి అదే శాలరీ స్ట్రక్చరు మిగతా అందరికీ మనం ఎంప్లాయీస్ ఎంతమంది ఉంటే అంతమంది ఆ ఎంప్లాయీస్కి డైరెక్ట్గా దాన్ని కాపీ చేసి అంటే డైరెక్ట్గా దాంట్లో ఏమి ఇచ్చాము స్ట్రక్చరు అంటే అమౌంట్ ఏమి ఉట్టి స్ట్రక్చర్ ఇస్తాం. దాని మొత్తం కాపీ చేసేయచ్చు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు తీసుకుంటాం, ఇక్కడ స్ట్రక్చర్ ఇస్తాం, ఇక్కడ రేట్లు అమౌంట్లు ఇస్తాం. అమౌంట్ తర్వాత ఇవ్వచ్చు. ఒక డిపార్ట్మెంట్ కానీ ఏదైనా తీసుకొని ఆ స్ట్రక్చర్ని తయారు చేసి ఈ స్ట్రక్చర్ని అందరికీ కాపీ చేసి ఇస్తే మనం ప్రతిసారి సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉండకుండా పోతుంది. కాబట్టి ఇప్పుడు తీసుకుంటే దీనికి విడివిడిగా తీసుకోకుండా ఒక పని చేద్దాం. ఏదైనా సరే సేల్స్ డిపార్ట్మెంట్ ఉంది, అకౌంట్స్ డిపార్ట్మెంట్ ఉంది. ఫస్ట్ అకౌంట్ డిపార్ట్మెంట్ తీసుకుందాం. 14 అంటే తీసుకుంటాం 24. ఇక్కడి నుంచి మనం ఏం చేస్తున్నాం వరుసగా ఫస్ట్ నేను చేస్తున్నాను. ఫస్ట్ బేసిక్ పే తీసుకుంటాం. అమౌంట్ ఏమేమో జస్ట్ స్ట్రక్చర్ ఇస్తాం, ఎంటర్. తర్వాత డిఎన్ఎస్ అలవెన్స్, దాని తర్వాత కొన్ని క్యాలిక్యులేట్ అవుతాయి ఆటోమేటిక్గా. క్యాలిక్యులేట్ అయ్యే ఖర్చులు ఇక్కడికి వెళ్ళదు. ఓకే. దాని తర్వాత డిఎన్ఎస్ అలవెన్స్ తర్వాత హౌస్ రెంట్ అలవెన్స్, హెచ్ఆర్ఏ. ఓకే, హెచ్ఆర్ఏ తీసుకున్నాం. ఒకటి తీసుకుంటే కింద అక్కడ ఉండవు. తర్వాత కన్వీనియన్స్ తీసుకున్నాం. దాని తర్వాత కన్వీనియన్స్ తర్వాత చూడండి ఓవర్ టైం తీసుకున్నాం. ఓవర్ టైం తర్వాత వేరియబుల్ పే తీసుకున్నాం. చూడండి కొన్నిటికేమో ఇక్కడికి వెళ్లకుండా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, కొన్నిటికేమో అక్కడికి వెళ్తుంది. అంటే అక్కడికి వెళ్ళే ఇప్పుడు ఎంటర్ చేస్తాం, వెళ్ళనివి కొన్ని క్యాల్కులేట్ అవుతాయి, ఆటోమేటిక్గా క్యాల్కులేట్ అవుతాయి. కొన్ని వేరే దగ్గర ఇస్తాం, వేరే దగ్గర ఇవ్వాలి కొన్ని. సరేనా, చెప్తాను వాటికి. దాని తర్వాత పేమెంట్స్ ఏముంది ఇంకా. దాని తర్వాత బోనస్ ఉంది. బోనస్ గ్రాట్యుటీ అనేది మనం ఇవ్వం వాళ్ళకి, లాస్ట్లో తీసుకుంటాం గ్రాట్యుటీ, ఇన్కమ్ ట్యాక్స్. ఓకే. దాని తర్వాత ఇంకేమున్నాయి, మెడికల్ రీఎంబర్స్మెంట్ ఉంది. మెడికల్ ఇచ్చేదే కదా, మెడికల్ రీఎంబర్స్మెంట్ తీసుకున్నాం, బోనస్ తీసుకున్నాం. అది దాని తర్వాత డిడక్షన్ చేద్దాం. డిడక్షన్స్లో జనరల్ డిడక్షన్స్, క్యాంటీన్ డిడక్షను, దాని తర్వాత క్యాంటీన్ డిడక్షన్ తర్వాత లోన్ డిడక్షన్ ఉంటుంది, అది లోన్ డిడక్షను. దాని తర్వాత శాలరీ అడ్వాన్సు తీసుకుంటాం. ఇవన్నీ జనరల్ డిడక్షన్స్. తర్వాత స్టాచ్యూటరీ డిడక్షన్ తీసుకున్నాం. స్టాచ్యూటరీ డిడక్షన్ అంటే ఫస్ట్ ఎంప్లాయీ డిడక్షన్ అనమాట. డిడక్షన్ అంటే ఎంప్లాయీ నుంచి పిఎఫ్ తీసుకుంటాం ఫస్ట్. దాని తర్వాత ఎంప్లాయీ ఈఎస్ఐ తీసుకుంటాం. దాని తర్వాత ఎంప్లాయీ ఎన్పిఎస్ తీసుకుంటాం. సరేనా. దాని తర్వాత అయిపోయింది, ఎన్పిఎస్ తీసుకున్నాం, ఈఎస్ఐ తీసుకున్నాం. దాని తర్వాత ప్రొఫెషనల్ ట్యాక్స్ తీసుకున్నాం. ఇదంతా ఎంప్లాయీ నుంచి డిడక్షన్. దాని తర్వాత ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ తీసుకుంటాం. ఫస్ట్ పిఎఫ్కి సంబంధించి ఈపీఎస్, దాని తర్వాత 3.61% పిఎఫ్, దాని తర్వాత ఈఎస్ఐ, దాని తర్వాత ఎన్పిఎస్ తీసుకునేస్తాం. దాని తర్వాత ఇదంతా ఇన్కమ్ ట్యాక్స్, గ్రాట్యుటీ తీసుకుందాం. ఈ గ్రాట్యుటీ అనేది పే స్లిప్లో రాదు, అది ఓన్లీ రిజర్వ్ ప్రొవిజన్స్ ఏర్పాటు చేయడం. ఇన్కమ్ ట్యాక్స్ ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది. ఈ విధంగా మనం తీసుకుంటే సో అన్ని హెడ్లు తీసేసుకున్నాం కంప్లీట్గా. పే హెడ్స్ యాక్సెప్ట్ చేసేస్తాం. యాక్సెప్ట్ చేసాం, అయిపోయింది. యాక్సెప్ట్ చేసేసాం, ఒక్కటి తయారు చేసాం. ఇప్పుడు మనం అన్ని అమౌంట్లు ఇవ్వాలి కదా ఒక్కొక్కరికి. ఇప్పుడు అది తీసుకుని అది మొత్తాన్ని ప్రతి ఒక్కరికి కాపీ చేసేయచ్చు సింపుల్గా. సరేనా. సో ఫస్ట్ ఎవరిని తీసుకుందాం, సంజయ్ని తీసుకుంటే ఇక్కడ వస్తే 14 నుంచి తీసుకుంటున్నాం. ఇక్కడ చూడండి ఇవన్నీ మళ్ళీ మనం ఎంటర్ చేసుకోవాలంటే స్టార్ట్ అఫ్రెష్ అంటే ఇట్లా కొట్టినట్లయితే అవన్నీ మనం సెలెక్ట్ చేసుకోవాలి. అలా కాకుండా ఆల్రెడీ మనం ఇచ్చేసాం కదా కాపీ ఫ్రమ్ పేరెంట్ వాల్యూ. ఎందుకంటే పేరెంట్ వాల్యూ అని ఎందుకంటుందంటే ఇతని అకౌంట్స్ కాబట్టి మనం ఇచ్చింది అకౌంట్ డిపార్ట్మెంట్కి ఇచ్చాం కాబట్టి పేరెంట్ డిపార్ట్మెంట్ పేరెంట్ వాల్యూ అను. అది వేరే అయితే సెలెక్ట్ ఫ్రమ్ గ్రూప్ ఎంప్లాయీ గ్రూప్ అని ఇస్తుంది అనమాట. ఇంటికి అర్థమైంది. సెలెక్ట్ ఫ్రమ్ పేరెంట్ వాల్యూ అని క్లిక్ చేస్తే చూడండి ఆటోమేటిక్గా మొత్తం కాపీ అయిపోయింది, కంప్లీట్.
ఇప్పుడు మనం ఏం చేయాలి, ఓన్లీ వాల్యూస్ మాత్రమే ఇవ్వాలి. చూడండి, ఇతని ఎంత శాలరీ, బేసిక్ 12,000. చూడండి, 12,000 బేసిక్ తీసుకున్నాం, సరేనా. దాని తర్వాత డియర్నెస్ అలవెన్స్ అనేది ఆటోమేటిక్గా క్యాల్కులేట్ అవ్వాలి, సరేనా. మనం ఏం ఇచ్చినాం, డియర్నెస్ అలవెన్స్కి 0 ఇచ్చాం, ఎందుకంటే ఇక్కడ 30%, 25, 20, 30 రకరకాల రేట్లు ఉన్నాయి కాబట్టి ఆ రేట్ ఇవ్వకుండా అక్కడ ఏం చేసాం మనం, 0% ఇచ్చాం. ఇప్పుడు ఎంటర్ చేస్తే మనం ఆటోమేటిక్గా అక్కడ రాదు కదా, క్యాల్కులేట్గా 0 క్యాల్కులేట్ అవుతుంది. మనకి 0 కాదు, 0 కాదు, ఈ డియర్నెస్ అలవెన్స్ అనేది మనం ఇక్కడ ఏం చేయాలా, పర్సంటేజ్ మార్చాలి, ఓవర్ రైట్ చేయాలి. అందుకే ఇక్కడ మార్చుకుంటాం, అక్కడ ఇవ్వకుండా అక్కడ 0 ఇచ్చాం. ఎంత వీడికి 30% ఇవ్వాలి ఇక్కడ. అలా ఇవ్వాలంటే F12 నొక్కితే అలౌ ఓవర్ రైడ్ స్లాబ్ పర్సంటేజ్, ఆ స్లాబ్ పర్సంటేజ్ ని ఓవర్ రైడ్ చేయాలి. ఆ 0 ఇచ్చాం కదా, ఆ పర్సంటేజ్ ఓవర్ రైడ్ చేయాలి. ఎస్ అని నొక్కేసి క్లిక్ చేసేస్తే ఇప్పుడు చూడండి కర్సర్ ఎక్కడికి వస్తుంది, ఎంత పర్సెంట్, 30%. 30% తీసుకున్నాం, మళ్ళీ తీసేయాలి దాన్ని, అన్నిటికీ రాకూడదు అట్లా. ఓకే, మళ్ళీ అవసరమైతే తీసుకున్నాం. ఆ తర్వాత హౌస్ రెంట్ అలవెన్స్ అంత క్యాల్కులేషను. కన్వేయన్స్, కన్వేయన్స్ చూడండి ఇక్కడ, ఇదంతా కంప్యూటెడ్ వాల్యూ. కన్వేయన్స్ ఫ్లాట్ రేటు, కన్వేయన్స్ ఎంత ఇచ్చినాడు ఇక్కడ, కన్వేయన్స్ 1,000 రూపీస్, కన్వేయన్స్ 1,000 రూపీస్. దాని తర్వాత ఓవర్ టైము, ఈ ఓవర్ టైం అనేది ఇక్కడికి వస్తుంది. ఓవర్ టైంకి రేట్ ఇవ్వాలి. చూడండి, ఓవర్ టైంకి 90 రూపీస్ పర్ అవర్, కాబట్టి 90 అది రేటు. ఇదేంటే పర్ పర్ మంత్, పర్ పర్సంటేజ్, పర్ మంత్, పర్ అవర్. ఇది అంటే 90 అవర్స్ అంటే 90 అవర్స్ వర్క్ కాదు, 90 రూపీస్ పర్ అవర్. అది మనం అటెండెన్స్లో ఇస్తాం ఎంత చేసాడని. దాని తర్వాత వేరియబుల్ పే, ఈ వేరియబుల్ పే అనే దాన్ని చూడండి క్లిక్ చేస్తే వేరియబుల్ పే యాజ్ యూజర్ డిఫైన్డ్ అంటే మన ఎంప్లాయర్ ఇష్టము, కాబట్టి వేరే ఇంకొక దగ్గర ఈ ఇక్కడ ఇవ్వకుండా యూజర్ డిఫైన్డ్ అనేవంతా ఇంకొక దగ్గర, ఆ యూజర్ డిఫైన్డ్ అన్ని మనం ఇంకో దగ్గర ఇస్తాం, అది తర్వాత నేర్చుకుంటాం. బోనస్ అది యూజర్ డిఫైన్డ్, మెరిగల్ రిజర్మెంట్ అది యూజర్ డిఫైన్డ్. తర్వాత నెక్స్ట్ క్యాంటీన్, ఇవన్నీ మనకి ఇవ్వాల్సినవి. క్యాంటీన్ డిడక్షన్, క్యాంటీన్ డిడక్షన్ అది ఫ్లాట్ రేటు. లోన్ డిడక్షన్ కూడా క్యాంటీన్ డిడక్షన్ ఫ్లాట్ రేటు. సో క్యాంటీన్ డిడక్షన్ ఏముంది ఇక్కడ, 500 ఉంది. సో 500 రూపీస్. దీన్ని మనం యూజర్ డిఫైన్డ్ కూడా తీసుకోవచ్చు, ఎందుకంటే అందరికి ఒకటే ఉండొచ్చు, కానీ ఒక కేటగిరీ ఎంప్లాయీస్కి అంతా ఒక రేటు, ఆఫీసర్స్కి ఏసీ రూమ్ అట్టించి ఆఫీసర్స్కి వేరే రేటు ఇట్లా ఉన్నాయంటే అవన్నీ మనం యూజర్ డిఫైన్డ్ కింద తీసుకోవాలి. ఎవరి మామూలు ఎంప్లాయీ అయితే తక్కువ రేట్, ఎంత అమౌంట్ ఎంత అమౌంట్ మనం ఇస్తున్నాము దాన్ని బట్టి, ఇక్కడ అంతా ఒకటే కాబట్టి ఒకే రకమైన ఎంప్లాయీస్కి ఒకటే కాబట్టి నేను ఫ్లాట్ రేట్ అని ఇచ్చాను. వేరే ఆఫీసర్స్కి వేరే రేట్ ఉంటే అప్పుడు ఇక్కడ ఫ్లాట్ రేట్ అని ఇవ్వకుండా మనం క్రియేట్ చేసేటప్పుడు పేమెంట్ క్రియేట్ చేసేటప్పుడు దాన్ని యూజర్ డిఫైన్డ్ అని ఇవ్వాలి వీటిలాగా. సో వాటితో ఎక్కడ ఇస్తాం, ఎవరికి ఎంతో అట్లా ఇస్తాం. సో లోన్ డిడక్షన్, లోన్ డిడక్షన్ కూడా దీంట్లో లేదు. చూడండి, లోన్ డిడక్షన్ ఇక్కడ దీంట్లో ఏం లోన్ లేదు, ఉంటేనే ఇస్తాం, సరేనా, ఉంటేనే ఇస్తాము. కాబట్టి లోన్ డిడక్షన్ లేదు కాబట్టి దీన్ని మనం ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, మనం ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, లోన్ డిడక్షన్ ఫ్లాట్ రేట్, అది జనరల్గా ఫ్లాట్ రేట్ ఉంటుంది, లేదు దానికి జనరల్గా ఫ్లాట్ రేట్ ఉంటుంది లోన్ డిడక్షన్. తర్వాత శాలరీ అడ్వాన్స్ డిడక్షన్, సో దీంట్లో శాలరీ అడ్వాన్స్ కూడా ఏం లేదు, కాబట్టి శాలరీ అడ్వాన్స్ కూడా ఇది వచ్చి యూజర్ డిఫైన్డ్, అది ఎంత తెచ్చే యూజర్ డిఫైన్డ్ కాబట్టి ఇక్కడ రాదు. దాని తర్వాత అది అయిపోయింది. నెక్స్ట్ స్టాచ్యూటరీ, ఇవన్నీ ఆటోమేటిక్గా క్యాల్కులేట్ అయిపోతాయి. ప్రొఫెషనల్ ట్యాక్స్, ఇది ఇవన్నీ కూడా గ్రాట్యుటీ, ఇన్కమ్ ట్యాక్స్ అన్నీ ఆటోమేటిక్గా క్యాల్కులేట్ అయిపోతాయి. ఇవన్నీ పర్సంటేజ్లు, ఈ డిడక్షన్స్, ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ ఇవన్నీ కూడా యూజర్ డిఫైన్డ్ ఏమైనా అన్నీ కూడా కంప్యూటెడ్ వాల్యూ, అవన్నీ ఆటోమేటిక్ క్యాల్కులేట్ అవుతాయి. ఇప్పుడు బోనస్ లేదు, ఇక్కడ వేరియబుల్ పే ఇది వచ్చి యూజర్ డిఫైన్డ్ అది. అలాగని కంప్యూటెడ్ వాల్యూ అంటే చూడండి, డిఏ, హెచ్ఆర్ఏ అవన్నీ కూడా కంప్యూటెడ్ వాల్యూ కంప్యూట్ అయిపోతాయి ఆటోమేటిక్గా. కాబట్టి ఈ విధంగా మనం లాస్ట్ వరకు వచ్చేసేస్తే అయిపోయింది. యాక్సెప్ట్, యాక్సెప్ట్. సో ఇది ఆటోమేటిక్గా క్యాల్కులేట్ అవుద్ది. నెక్స్ట్ రెండో ఎంప్లాయీ ఎవరు, రెండవ ఎంప్లాయీ సారీ అది. దాని తర్వాత రెండవ ఎంప్లాయీ రాజేంద్ర. సో రాజేంద్ర అతనే డిపార్ట్మెంట్, సేల్స్ డిపార్ట్మెంట్ 14. సో చూడండి, ఎంప్లాయీ గ్రూప్, ఇతను రాజు సేల్స్ కదా, మనం ఇచ్చింది అకౌంట్స్ డిపార్ట్మెంట్ కాబట్టి కాపీ ఫ్రమ్ ఎంప్లాయీ గ్రూప్ చేస్తే ఏది అకౌంట్స్ డిపార్ట్మెంట్ ఇస్తే మొత్తం వచ్చేసి ఎంత, 15,000 రూపీస్ బేసిక్ పే, 15,000 రూపీస్ బేసిక్. డిఎన్ఎస్ అలవెన్స్ ఎంత దీనికి, ఎస్ చేసి ఓవర్ రైట్ చేయాలి. ఎంత ఇతనికి 25%, కాబట్టి ఇతనికి 25 ఇస్తాం. అక్కడ 0 ఇచ్చినాం, అది 0 తీసుకుంటే ఒక రేట్ ఇస్తే అదే రేట్ అందరికి తీసుకుంటాం, వేరే వేరే రేట్లు కాబట్టి మనం ఇక్కడ ఇవ్వాలి.
నెక్స్ట్ హౌస్ రెంట్ అలవెన్స్, అది హౌస్ రెంట్ అలవెన్స్ సారీ, ఇది ఇచ్చిన పాటనే దీన్ని తీసేయాలి, మళ్ళీ తీసేయాలి కాబట్టి తీసేస్తే హౌస్ రెంట్ అలవెన్స్ రేట్ ఇచ్చిన 20% ఇచ్చాం, అందరికీ 20% ఇచ్చాం. దాని తర్వాత కన్వేయన్స్, ఈ కన్వేయన్స్ అనేది 1200. సో అది వచ్చి యూజర్ ఫ్లాట్ రేట్ అనమాట వీడికి, ప్రతి నెల అదే ఫ్లాట్ రేటు 1200. నెక్స్ట్ ఓవర్ టైము పర్ మంత్ ఎంత ఉంది, ఓవర్ టైం చూడండి, ఓవర్ టైము 70 రూపీస్ పర్, బోనస్ ఇచ్చాము దీనికి, బోనస్ యూజర్ డిఫైన్డ్. ఓకే, తర్వాత ఇది 1200, తర్వాత 70 రూపీస్ పర్ మంత్, సారీ పర్ అవర్. సో 70 రూపీస్ పర్ అవర్ అది. నెక్స్ట్ వేరియబుల్ పే, అది వచ్చి యాజ్ యూజర్ డిఫైన్డ్ అంటే అక్కడ ఇస్తాం, అదేనా. తర్వాత క్యాంటీన్ డిడక్షన్ ఎంత, నెక్స్ట్ డిడక్షన్స్, క్యాంటీన్ డిడక్షన్ ఎంత చూడండి, క్యాంటీన్ డిడక్షన్ అందరికీ 500. సో క్యాంటీన్ డిడక్షన్ 500. నెక్స్ట్ లోన్ డిడక్షన్ లేదు కదా, లోన్ ఎవరికి లేదు కాబట్టి లోడ్ అక్కర్లేదు. నెక్స్ట్ దాని తర్వాత శాలరీ అడ్వాన్స్ డిడక్షన్, శాలరీ అడ్వాన్స్ కూడా లేదు దీంట్లో, అక్కడ అది లేదు. దాంట్లో ఇవన్నీ ఆటోమేటిక్గా క్యాల్కులేట్ అయిపోతాయి. యాక్సెప్ట్, యాక్సెప్ట్, అది అయిపోయింది. నెక్స్ట్ ఎంప్లాయీ ఎవరు, నెక్స్ట్ దీపక్. సో దీపక్ తీసుకుంటాం. సో 1/4 తీసుకుంటే ఫ్రమ్ పేరెంట్ వాల్యూ, ఇతని అకౌంట్స్ కాబట్టి పేరెంట్ వాల్యూ అనేది తీసుకొని ఇతనికి ఎంత, సో బేసిక్ 16,000, బేసిక్ 16,000. టీఏకి వచ్చి మనం మార్చాలి మళ్ళా, ఎస్ ఏంటి, ఓవర్ రైడ్ ద స్లాబ్ రేట్, యాక్సెప్ట్ చేసే ఎంత ఇక్కడ ఇతనికి 20%. సో ఇక్కడికి వస్తే 20% వస్తుంది. మళ్ళా తీసుకొని దీన్ని నో చేయాలి. నెక్స్ట్ ఒకటి కాదు, హౌస్ రెంట్ అలవెన్స్ 6,000. కన్వేయన్స్ ఫ్లాట్ రేట్ ఎంత, కన్వేయన్స్ దీనికి వీళ్ళకి కన్వేయన్స్ లేదు కాబట్టి అక్కర్లేదు. నెక్స్ట్ ఓవర్ టైము ఎంత రేటు చూడండి, ఓవర్ టైం కూడా లేదు దీపక్, అది అక్కర్లేదు. నెక్స్ట్ వేరియబుల్ పే యూజర్ డిఫైన్డ్ అక్కడ ఇస్తాం, బోనస్ మెడికల్ రీఇంబర్స్మెంట్ అక్కడ ఇస్తాం. అలాగే క్యాంటీన్ డిడక్షన్ ఇది ఫ్లాట్ అందరికీ 500 రూపీస్, క్లాస్ డిడక్షన్ అందరికీ 500 రూపీస్. ఇది లోన్ డిడక్షన్ లేదు, శాలరీ డిడక్షన్ లేదు, శాలరీ అడ్వాన్స్, మిగతా అన్ని ఆటోమేటిక్గా క్యాల్కులేట్ అవుతాయి, సరేనా. దాని తర్వాత లాస్ట్ అంజనా. సో అంజనా తీసుకుంటాం 1/4 ఏం ఇస్తాం ఫ్రమ్ ద ఎంప్లాయీ గ్రూప్, అకౌంట్స్ గ్రూప్. సో అకౌంట్స్ ఎంతది 18,000 రూపీస్. సో 18,000 రూపీస్ బేసిక్, ఇక్కడ డిఏ 30%. సో ఎస్ చేసి దీన్ని ఓవర్ రైడ్ చేయాలి, 0% ఉంది అక్కడ, అది తీసుకుంటుంది, ఆ 0% ఓవర్ రైడ్ చేస్తున్నాం. ఏదైనా పర్సెంటేజ్ ఓవర్ రైడ్ చేసి ఏంటంటే మనం ఆల్రెడీ ఇచ్చున్నాం, దాన్ని ఓవర్ రైడ్ చేసి ఇస్తున్నాం ఇక్కడ, మళ్ళీ దీన్ని తీసేయాలి ఇక్కడ దీన్ని, ఎందుకంటే నెక్స్ట్ దానికి హెచ్ఆర్ఏకి మనం ఇచ్చినాం 20% అక్కడ, దాన్ని ఇప్పుడు ఏం ఓవర్ చేయక్కర్లే మనం కదా. కాబట్టి ఇక్కడ 30 హెచ్ఆర్ఏ ఆటోమేటిక్ క్యాల్కులేట్ అవుతుంది. హెచ్ఆర్ఏ అది 30% ఇచ్చేసాం, హెచ్ఆర్ఏ 20% ఆల్రెడీ ఇచ్చున్నాం. దాని తర్వాత కన్వేయన్స్ ఎంత ఉంది చూడండి, దీపక్ అంజనా కూడా కన్వేయన్స్ ఏం లేదు, తీసేస్తాం. నెక్స్ట్ ఓవర్ టైం ఉందా, సో అంజనా ఓవర్ టైం ఉంది 60 రూపీస్ పర్ అవర్. నెక్స్ట్ వేరియబుల్ పే యూజర్ డిఫైన్డ్ అక్కడ ఇస్తాం, వేరే దగ్గర యూజర్ డిఫైన్డ్, ఇది యూజర్ డిఫైన్డ్, ఇది యూజర్ అంటే ఎంప్లాయర్ ఇష్టం అనమాట. దాని తర్వాత ఇది నెక్స్ట్ డిడక్షన్స్లో క్యాంటీన్ డిడక్షన్ అందరికి 500, క్యాంటీన్ డిడక్షన్ 500 రూపీస్, లోన్ డిడక్షన్ లేదు, శాలరీ అడ్వాన్స్ లేదు, మిగతా ఎంత ఆటోమేటిక్గా క్యాల్కులేట్ అయిపోతాయి. ఓకే అయిపోయింది. సో అందరికీ మనం ఇప్పుడు శాలరీ స్ట్రక్చర్ అంటే శాలరీని డిఫైన్ చేసినాం, అంటే శాలరీ స్ట్రక్చర్ చేసాం, ఇంకా అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ దీని ప్రకారం ఇప్పుడు శాలరీని ప్రాసెస్ చేయాలి. ఆ శాలరీని ప్రాసెస్ చేయాలంటే ముందు అటెండెన్స్ తీసుకోవాలి. అంటే శాలరీ ఇప్పుడు ఎంత రావాలో ఇచ్చాం, మనం ఏమేమి శాలరీలు ఎంత అమౌంట్ మొత్తం క్యాల్కులేట్ అయిపోతాయి ఆటోమేటిక్గా. ఇప్పుడు దాని మొత్తం నెలకది మొత్తం ఇవ్వం కదా అటెండెన్స్ని బట్టి. కాబట్టి నెక్స్ట్ ఏం చేయాలంటే ఇప్పుడు వాటికి దాన్ని ఏమంటామంటే చూడండి, ఇక్కడ ఏముంది, ఇక్కడ ఆల్టర్కి వస్తే డిఫైన్ శాలరీ తర్వాత పేరోల్ వౌచర్స్ అంటే అటెండెన్స్ పేరోల్ అంటారనమాట. కాబట్టి ఏం చేయాలంటే ఇక్కడ మనం ఇక్కడ వౌచర్కి వచ్చి ఇక్కడ డేటు, సో మనం చూడండి ఏ మంత్ క్యాల్కులేట్ చేస్తున్నాం, April 1 అని ఇచ్చాము అక్కడ, అంటే April 1, 2024 నుంచి ఇది అప్లికబుల్. మనం ఏం చేయాలంటే ఇప్పుడు మనం డేట్ మార్చాలి. డేట్ ఏంది, ఇప్పుడు ఏప్రిల్ శాలరీ అయితే April 30, మే శాలరీ అయితే May 31. సపోజ్ ఇది ఏప్రిల్ గోల్డ్గా లైసెన్స్ వేసిన కాబట్టి ఏ డేట్ అయినా తీసుకుంటుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే చూడండి
30 ఏప్రిల్ తీసుకుంటే 30 ఏప్రిల్కి లెక్కేస్తుంది. 30 ఏప్రిల్ తీసుకుంటాం. తీసుకొని ఏం చేయాలి మనం? 30 ఏప్రిల్ని డేట్ తీసుకొని ఇప్పుడు మనం ఫస్ట్ అటెండెన్స్ ప్రాసెస్ చేయాలి. అది ఎక్కడ ఉందంటే దానికి వోచరు అదర్ వోచర్స్కి వెళ్తే ఇవి అకౌంటింగ్ వోచర్స్, ఇక తర్వాత గూడ్స్ ఇన్వెంటరీ మనం ఎనేబుల్ చేయలేదు కాబట్టి ఇన్వెంటరీ వోచర్స్ అయ్యాయి. నెక్స్ట్ పేరోల్ వోచర్స్ రెండు ఉంటాయి. ఒకటి అటెండెన్స్, దీనికి షార్ట్ కీ లేదు. సో అటెండెన్స్ క్లిక్ చేయాలి. అటెండెన్స్ క్లిక్ చేస్తే వీళ్ళు అటెండెన్స్ ప్రజెంట్ ఎంతకాలం అయ్యారు, ఓవర్ టైం ఎంత చేశారు, అవన్నీ మనం ఇక్కడ ఇవ్వాలి. సో 2 3 ఉంటే మనం ఇక్కడే ఇచ్చేయచ్చు. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఎవరు? ఫస్ట్ సంజయ్. సంజయ్ కదా, చూడండి సంజయ్ అని తీసుకున్నాం అనుకోండి. సంజయ్, సారీ, సంజయ్. ఫస్ట్ సంజయ్ తీసుకుంటే చూడండి, సంజయ్ అని చెప్పి తీసుకుంటే ఫస్ట్ మనం ప్రజెంట్ తీసుకుంటే ఇక్కడ మనం రోజులు ఇవ్వాలి. అలా కాకుండా అలా కాకుండా మనం సింపుల్ గా ఒకేసారి తీసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి లెక్కేసాం కదా, తీసుకొని ఇక్కడ ఇది వచ్చి అటెండెన్స్ తీసుకున్నాం. ఇప్పుడు అటెండెన్స్ తీసుకుంటున్నాం. ఇది తీసుకునేటప్పుడు మనం ఆటోమేటిక్ గా మొత్తం 3 వచ్చేయాలి ఒకేసారి కదా. దాని ప్రకారం 4 చూడండి ఆటో ఫిల్ అని ఉంది. ఇది వచ్చి కంట్రోల్ ఎఫ్ అంటే ఆటో ఫిల్ ఆటోమేటిక్ ఫిల్అప్ అవుతుంది. ఆటో ఫిల్ దీనికి మనం తీసుకునేది ఇప్పుడు అటెండెన్స్ ఆటో ఫిల్. డేట్ ఎప్పుడు? మంత్ ఎండ్ 30th ఏప్రిల్. తర్వాత ఇక్కడ ఇదేంటిది? మన ఏమంటున్నాం, మన కేటగిరీ అంటే ఆఫీస్ ఏంటి? హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీసు. దాని కింద ఎంప్లాయీస్ గ్రూప్స్ ఎన్ని ఉన్నాయి? అన్ని ఉన్నాయి. ఆల్ ఐటమ్స్ అని తీసుకుంటే అన్ని గ్రూపులు లేదా అన్ని ఎంప్లాయీస్. సరేనా? కాబట్టి ఇక్కడ ఆల్ ఆయన తీసుకుంటాం. లేదు ఒక అకౌంట్స్ డిపార్ట్మెంట్, అకౌంట్ డిపార్ట్మెంట్ ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళిద్దరు శాలరీ మాత్రమే చూడండి, వాళ్ళిద్దరు శాలరీ మాత్రమే వస్తుంది. లేదా సేల్స్ డిపార్ట్మెంట్ అంటే గ్రూప్ సేల్స్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీ శాలరీ మాత్రమే ప్రాసెస్ అవుతుంది. అది మాత్రమే ఈ శాలరీ వస్తుంది. అది అటెండెన్స్ ప్రాసెస్ అవుతుంది. అలా కాకుండా ఆల్ ఐటమ్స్ అంటే అన్ని డిపార్ట్మెంట్లు అంటే అందరు ఎంప్లాయీస్ తీసుకుంటాం. దాని తర్వాత ఇక్కడ ఫస్ట్ ఏం తీసుకుందాం? ప్రజెంట్ తీసుకుందాం. తర్వాత ఓ టైప్ ఏంటిది? అటెండెన్స్ టైప్ ప్రజెంట్ అని తీసుకుంటే ఫస్ట్ దాంట్లో 0 ఉండాలి. 0 ఉంటే మనం ఇచ్చేది తీసుకుంటుంది. మనం ఎన్ని రోజులు ఇస్తాం? గంటలు. ఓవర్ టైం అయితే గంటలు. బట్ 0తో సెట్ చేస్తాం. ఇక్కడ ఎంప్లాయీ నేమ్ ప్రకారం ఇవ్వాలన్నా ఎంప్లాయీ నంబర్ ప్రకారం ఇవ్వాలా? ఎంప్లాయీ నేమ్ అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో వస్తాయి. అది ఎంప్లాయీ నంబర్ అంటే నంబర్ ప్రకారం 1 నంబర్ ప్రకారం వస్తాయి. సరే, కాబట్టి ఇక్కడ ఏం చేస్తానంటే ఎంప్లాయీ నేమ్ తీసుకుందాం. ఎట్లయినా పర్లేదు. ఎంప్లాయీ నేమ్ తీసుకుంటే చూడండి, ఎంప్లాయీ నేమ్ అంజనా, దీపక్, రాజేంద్ర, సంజయ్. సరేనా? లేదు ఇట్లా కాకుండా మనం నంబర్ ప్రకారం తీసుకున్నాం అనుకో, నంబర్ ప్రకారం తీసుకున్నట్లయితే ఆటో ఫిల్ తీసుకుంటే దీన్నే ఆటో ఫిల్ని ఇక్కడ క్లిక్ చేయొచ్చు. కంట్రోల్ ఎఫ్, లేదా మన కీబోర్డ్ కంట్రోల్ ఎఫ్ నొక్కితే ఆటో ఫిల్ ఇది తీసుకొని ఆల్ ఐటమ్స్ ఇక్కడ వచ్చి ప్రజెంట్ తీసుకుంటున్నాం 0. ఇక్కడ ఎంప్లాయీ నంబర్ తీసుకున్నాం అనుకో, ఇప్పుడు తీసుకుని చూడండి నంబర్ వారీగా 1 2 3 4 వచ్చింది. సరేనా? ఇదే వరుస వచ్చేసింది. కాబట్టి ఫస్ట్ మనకి కిందకు వస్తే ఇదంతా శాలరీ. నెక్స్ట్ అటెండెన్స్కి వస్తుంది. ఎన్ని స్లాబ్ ఇన్కమ్ ట్యాక్స్ ప్రొవిజను ఇదంతా యాజ్ పర్ స్లాబ్స్. కిందకు వస్తే అటెండెన్స్ చూడండి. సంజయ్ అటెండెన్స్ ఎంత? నంబర్ ఆఫ్ డేస్ 26. ఇక్కడ 26 ఇవ్వాలి అంతే. నెక్స్ట్ కింద చూడండి ఇస్తే అది ఇక్కడికి వచ్చేస్తుంది. నెక్స్ట్ రాజేంద్ర 25 days. సో 25 days. నెక్స్ట్ దీపక్ 24 days నైట్. దాని తర్వాత అంజనా 20 days. ఇది అటెండెన్స్. దీన్ని యాక్సెప్ట్ చేయాలి. ఇది అటెండెన్స్ యాక్సెప్ట్ చేసాం. సరేనా? దాని తర్వాత మళ్ళీ ఆటోఫిల్కి వెళ్ళాలి. కంట్రోల్ ఎఫ్ తీసుకొని ఆటోఫిల్ లాస్ట్ డేట్ హైదరాబాద్ ఆల్ గ్రూప్స్ 0 లెక్కేస్తాం. ఇక్కడ వచ్చి 0 కాదు ముందు, ఇక్కడ వచ్చి ప్రజెంట్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఓవర్ టైం తీసుకుంటాం. ఓవర్ టైము సెట్ టు 0. ఎంప్లాయీ నంబర్ తీసుకున్నాం. ఎంప్లాయీ నంబర్ తీసుకుంటాం. చూడు నంబర్ వారి వచ్చినాయి. ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మనం అక్కడ ఎంత ఓవర్ టైం ఇవ్వాలి చూడండి. ఇక్కడ మనం క్రియేట్ చేసిన అవర్స్ మినిట్స్ క్రియేట్ చేసాం. 1 hour 60 minutes పెట్టాం. మనం ఇక్కడ మనకి మినిట్స్లో ఉంటే మినిట్స్లో, అవర్స్లో ఉంటే అవర్స్లో తీసుకోవాలి. ఇక్కడ అవర్స్లో ఉంటుంది బై డిఫాల్ట్. మెయిన్ అవర్స్ తీసుకుంది కాబట్టి ఫస్ట్ది ఇక్కడ మనం ఎంత ఇస్తామో అది అవర్సే తీసుకుంటుంది. యూనిట్ ఏంటి ఇక్కడ చూడండి, యూనిట్ అవర్స్. సో బై డిఫాల్ట్ అవర్స్ అని తీసుకుంటుంది కదనా. కాబట్టి మనం ఇచ్చింది అవర్స్ తీసుకుంటుంది కాబట్టి అవర్స్ ఏ విధంగా ఇవ్వాలి, మినిట్స్ ఏ విధంగా ఇవ్వాలి చూడండి. అవర్స్ అంటే చూడండి ఫస్ట్ ఎంత ఉంది అది, ఫస్ట్ 6 hours సంజయ్ 6 hours కదా. కాబట్టి సంజయ్ 6 hours. కాబట్టి 6 అని ఇచ్చేస్తే అవర్సే కదా, 6 hours తీసుకుంటుంది. 6 hours. అలాగే 6.0 అంటే అవర్స్ మినిట్స్ చెప్పాం కదా.
మనం ఏం చేసాం, ఓవర్ టైము ఎట్ చేసాం, అవర్స్ ఆఫ్ 60 minutes అన్నాం కాబట్టి అవరు మినిట్స్ తీసుకునింది. ఇది అయిపోయింది. నెక్స్ట్ కిందకు వస్తాం. కిందకు వస్తే కింద వేసినాడు ఇక్కడ, ఇక్కడ రెండవది రాజేంద్ర 190 minutes ఇచ్చిన్నాడు. కాబట్టి ఇక్కడ వచ్చి మనం రాజేంద్రకి వచ్చినప్పుడు ఇక్కడ 190 అని ఇచ్చాం అనుకో, 190 అవర్స్ తీసుకుంటుంది. కానీ యూనిట్ ఏంటి ఇక్కడ, ఇందాకది యూనిట్, ఐ మీన్ అవర్స్. ఇప్పుడు క్లిక్ చేస్తే యూనిట్ దగ్గరికి వెళ్తాం చూడండి, అవర్స్ తీసేసుకుంది. కానీ అవర్స్ కాదు, అక్కడ మనం ఇచ్చింది 190 minutes. మనం ఎలా క్రియేట్ చేసే పేరు అదే ఇవ్వాలి, MINS మినిట్స్. 190 minutes, 190 minutes అంటే ఏంది, 3 hours 180 minutes, 3 hours 10 minutes. అది వచ్చింది. అట్లా అట్లా ఇవ్వాలన్నమాట. సో అవర్స్ అయితే ఇస్తే అవర్స్ తీసుకుంటాం ఆటోమేటిక్గా. మినిట్స్ ఇస్తే నెక్స్ట్ ఎంటర్ కొడితే మినిట్స్కి యూనిట్కి వెళ్తాం. ఇక్కడ కూడా వెళ్తాం యూనిట్కి. చూడండి ఇక్కడ యూనిట్కి వెళ్ళాం, అదే వదిలేసాం. ఇది మినిట్స్ కాబట్టి అక్కడ MINS మనం అక్కడ ఏమిచ్చి అదే పేరు ఇవ్వాలి. నెక్స్ట్ దీపక్, దీపక్ వచ్చి ఓవర్ టైం ఏం లేదు. అంజనా 150 minutes. కాబట్టి మనం ఇక్కడ నెక్స్ట్ దీనికి ఏమి ఇవ్వక్కర్లే. నెక్స్ట్ కిందకు చేస్తాం, అంజనా 150 minutes. అంజనా 150 minutes మినిట్స్ కాబట్టి ఎంటర్ నొక్కితే యూనిట్కి వెళ్తాం. ఎంఐఎన్ ఇచ్చామంటే తీసుకోదు, MINS అని ఇవ్వాలి. మినిట్స్ అని ఇచ్చాం. సో 150 minutes అంటే 2 hours ప్లస్ 30 minutes. ఓకే, అంటే 2 hours అంటే 120 minutes ప్లస్ 30 minutes 2.5 hours. సో ఈ మాదిరిగా మనం, సో ఫస్ట్ మనం అటెండెన్స్ ప్రాసెస్ చేశాం. అటెండెన్స్ని ప్రాసెస్ చేశాం. అటెండెన్స్ ప్రాసెస్ చేసిన తర్వాత అయిపోయింది. సో శాలరీ స్ట్రక్చర్ తయారు చేసాం, ఎంతెంత అమౌంట్. ఇప్పుడు ఈ అటెండెన్స్ ప్రకారం ఆ శాలరీ క్యాలిక్యులేట్ కావాలి. దాన్ని ఏమంటామంటే శాలరీ ప్రాసెసింగ్ అంటాం, అంటే పేరోల్ ప్రాసెసింగ్. కాబట్టి ఓచర్ తీసుకొని అటెండెన్స్ అయిపోయింది. నెక్స్ట్ అటెండెన్స్ తర్వాత పేరోల్. పేరోల్కి మనం ఇక్కడ క్లిక్ చేయొచ్చు, లేదా కంట్రోల్ F4 దీన్ని క్లిక్ చేస్తే పేరోల్ అని వచ్చేసింది. అలా కాకుండా మనం సపోజ్ మనం పేమెంట్లో ఉన్నాం అనుకోండి, జర్నల్లో ఉన్నాం. సో ఇక్కడికి వచ్చి మనం డైరెక్ట్గా కంట్రోల్ F4 క్లిక్ చేస్తే డైరెక్ట్గా పేరోల్ వచ్చేసింది. దాని తర్వాత ఇది కూడా మనం ఇప్పుడు ఏం చేస్తాం, ప్రాసెసింగ్ ఆటోమేటిక్గా చేసేస్తాం. ప్రాసెసింగ్ క్యాలిక్యులేట్ చేయక్కర్లా, డైరెక్ట్ ఆటోఫిల్. కాబట్టి ఆటోఫిల్ కంట్రోల్ F. సో కంట్రోల్ F4 పేరోలు, కంట్రోల్ F అనేది ఆటోఫిల్. సో పేరోల్ ఆటోఫిల్, ఇందాక అటెండెన్స్ ఆటోఫిల్, ఇప్పుడు పేరోల్ ఆటోఫిల్. ఇప్పుడు ఏంటి మనకి, ఫస్ట్ శాలరీ ఇచ్చాం, శాలరీలో కొన్ని యూజర్ డిఫైన్డ్ ఎంప్లాయీ ఇష్టం తర్వాత ఇస్తా ఉన్నాం, ముందు అవి ప్రాసెస్ చేయాలి. యూజర్ డిఫైన్డ్ ఐటమ్స్, యూజర్ డిఫైన్డ్ తర్వాత లాస్ట్లో ఉన్న శాలరీ. ముందు యూజర్ డిఫైన్డ్ తీసుకుంటాం. 14 నుంచి 34 దాకా హైదరాబాద్ కేటగిరీ ఆఫీసు. నెక్స్ట్ ఎంప్లాయీ గ్రూప్ ఆర్ ఎంప్లాయీస్ ఆల్ ఐటమ్స్. నెక్స్ట్ ఇక్కడ నంబర్ వారీగా అనుకున్నాం, నంబర్ వైజ్ తీసుకుంటాం. ఇక్కడ పేరోల్ బ్యాంక్ ఆర్ క్యాష్ లెడ్జర్ అంటే ఇప్పుడే మనం పే చేస్తుంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకు కానీ లేదా క్యాష్ కానీ తీసుకోవాలి. పేరోల్ అంటే ఏంటంటే ఇవి రెండు వెంటనే పే చేస్తే, పే చేయకుండా మనం ఏం వెంటనే పే చేయం కదా, 31st పే చేయం కదా. మనం ఏం చేస్తాం, ముందు శాలరీ పే చేయాలి అని చెప్పి రాసుకుంటాం, ఎంటర్ చేసుకుంటాం. శాలరీ పేయబుల్ అని రాసుకుంటాం. శాలరీ పేయబుల్ అని రాసుకొని దాని తర్వాత నెక్స్ట్ మంత్ 5-6 తేదీల్లో కానీ ఎప్పుడో కానీ మనం శాలరీ పే చేస్తాం, అప్పుడు క్యాష్ పే చేస్తాం. కాబట్టి ఏం చేయాలి, దీనికి శాలరీ పేయబుల్. ఈ శాలరీ పేయబుల్ని మనం మామూలుగా ఈ శాలరీ పేయబుల్ అనే దాన్ని నేను ఆల్రెడీ క్రియేట్ చేసాను. దీన్ని కూడా పే హెడ్స్లోనే క్రియేట్ చేయొచ్చు. నేను చేసింది అలాగే చూడండి. చూడండి శాలరీ పేయబుల్, సరే వచ్చేసిందే. శాలరీ పేయబుల్ కాదు ఇది కదా, శాలరీ ఇది వచ్చి సారీ ఆల్ట్ ఎఫ్ తీసుకుంటాం. ఇక్కడ యూజర్ డిఫైన్డ్ 14 హైదరాబాద్ ఆల్ ఐటమ్స్ ఎంప్లాయీ నంబర్స్ తీసుకున్నాం. ఇక్కడ శాలరీ పేబుల్ దాన్ని ఎట్ చేసినట్టు నేను క్రియేట్ చేసింది చూడండి. దీంట్లోనే ఆల్ట్ సీ నొక్కితే ఇట్లా ఇదేంటి పే హెడ్స్ క్రియేషన్. దీంట్లోనే శాలరీ పేయబుల్ అని క్రియేట్ చేస్తాం. చేసుకొని కిందకు వచ్చి ఇది ఆల్రెడీ క్రియేట్ చేసినాం. ఇక్కడ వచ్చి ఇవన్నీ రావు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ శాలరీ పేయబుల్కి ఇంకోటి ఏరియా చూపిస్తాను, పిఎఫ్ పేయబుల్ అని చూపిస్తా. అదే దానిలాగే పిఎఫ్ పేయబుల్ అంటే సింపుల్గా అన్నిటికీ పేయబుల్ అమౌంట్స్ తర్వాత పే చేస్తాం. నాట్ అప్లికబుల్, ఇదేం పే హెడ్ కాదు, నాట్ అప్లికబుల్ లైబిలిటీ. పేయబుల్ అంటే లైబిలిటీ కదా, కరెంట్ లైబిలిటీ. ఈ విధంగా మనం క్రియేట్ చేస్తాం. పిఎఫ్ కూడా అవసరం మనకి, ఆ విధంగా మనం క్రియేట్ చేస్తాం. క్రియేట్ చేసిన తర్వాత పిఎఫ్ పేయబుల్ అని వచ్చిందే, అదొద్దు. మనం ఏం చేస్తున్నాం, శాలరీ తీసుకుందాం. F1 పేరోల్ పే యూజర్ డిఫైన్ తీసుకుంటున్నాం. 14 హైదరాబాద్ ఇది
అన్ని తీసుకొని ఇక్కడ ఇది కూడా యూజర్ డిఫరెంట్, అవి కూడా శాలరీయే కదా, అన్ని శాలరీయే. సో శాలరీ పేయబుల్ అని తీసుకొని ఇప్పుడు మనం ఇవ్వాలి. ఇక్కడ చూడండి ఏముంది, వేరియబుల్ పే నంబర్ వారీగా కదా, నంబర్ వారీగా అయితే ఎట్లా వచ్చింది అంటే నంబర్ వారీగా అంటే ఇక్కడ చూడండి ఆఫీస్ కూడా కేటగిరీ ఇస్తుంది పైన. ఇక్కడ నంబర్ వారీగా అయితే నంబర్ వారీగా తీసుకున్నాం, ఎంప్లాయీ వారీగా తీసుకున్నాం చూద్దాం అండి. ఓచర్స్ కంట్రోల్ F4 తీసుకొని యూజర్ డిఫైన్డ్ తీసుకొని ఆల్ ఐటమ్స్, ఎంప్లాయీ నేమ్ తీసుకుంటాం, ఎంప్లాయీ నంబర్స్ తీసుకుంటాం, ఎంప్లాయీ నంబర్ వారీగా 1 2 3 నంబర్ వారీగా తీసుకుంటే శాలరీ పేయబుల్. సో సంజయ్ వచ్చింది చూస్తారా, ఇది నంబర్ వారీ అనమాట ఇది. సో నంబర్ వారీగా కిందకు వస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చేయాలి ఇప్పుడు మనం, వేరియబుల్ పే అంటే కొన్ని యూజర్ డిఫైన్డ్ చూడండి ఎన్ని మనం ఇచ్చేసాం. ఇక్కడ వేరియబుల్ పే యూజర్ డిఫైన్డ్ కాబట్టి ఎంత ఇస్తామంటే ఇప్పుడు శాలరీని బట్టి చూడండి మనకి తక్కువ శాలరీ ఇతనికి, ఇది ఎక్కువ తక్కువ అట్లుంది కాబట్టి ఇతనికి వచ్చి మనం ఫర్ ఎగ్జాంపుల్ 750 ఇద్దాం. యూజర్ డిఫైన్డ్ అని ఇచ్చాడు, ఇచ్చేసి అదే అమౌంట్ తీసుకోవచ్చు. మనం 750 తీసుకున్నాం. బోనస్ ఎంత ఇతనికి, బోనస్ సో 2000 రూపీస్ బోనస్. సో 2000 రూపీస్ బోనస్. మెడికల్ రీఎంబర్స్మెంట్ ఉంది 1500 రూపీస్. శాలరీ అడ్వాన్స్ లేదు, శాలరీ అడ్వాన్స్ లేదు. క్యాంటీన్ వచ్చి అక్కడ ఫ్లాట్ రేట్ అన్నాం, అక్కడ ఏమి ఇవ్వలేదు. అది ఇవి మనం యూజర్ డిఫైన్డ్ ఇక్కడ ఇవ్వాలి, అక్కడ ఇచ్చినాం. యూజర్ డిఫైన్డ్ అన్నాం ఇక్కడ ఇస్తాం. శాలరీ అడ్వాన్స్ డిడక్షన్ లేదు, అయిపోయింది. నెక్స్ట్ రాజేంద్రకి వచ్చి ఫస్ట్ ఏంటి, వేరియబుల్ పే. సో వేరియబుల్ పే యూజర్ డిఫైన్డ్ అన్నాం కాబట్టి ఇతనికి కొంచెం ఇతనికంటే ఎక్కువ కాబట్టి ఇతనికి 1000 రూపీస్ ఇద్దాం. 750 1000. బోనస్ ఎంత ఇచ్చినారు, బోనస్ 2200. బోనస్ 2200. మెడికల్ రీఎంబర్స్మెంట్ ఉందా, ఉంది 1000 రూపీస్. 1000 రూపీస్ మెడికల్ రీఎంబర్స్మెంట్. శాలరీ అడ్వాన్స్ ఎవరికి లేదు. నెక్స్ట్ దీపక్ వచ్చి దీపక్ యూజర్ డిఫైన్డ్. దీపక్ ఇంకొంచెం ఎక్కువ శాలరీ కాబట్టి దీపక్కి 1200 ఇద్దాం. దీపక్ 1200 ఇద్దాం. బోనస్ ఎంత దీపక్కి 2500 బోనస్ దీపక్. తర్వాత మెడికల్ రీఎంబర్స్మెంట్ లేదు, దీపక్కి మెడికల్ రీఎంబర్స్మెంట్ లేదు, సో అది ఇవ్వసలే. అలాగే శాలరీ అడ్వాన్స్ లేదు. నెక్స్ట్ అంజనా వేరియబుల్ పే ఎంత ఉంది ఇక్కడ, వేరియబుల్ పే యూజర్ డిఫైన్డ్ అందరికంటే ఎక్కువ శాలరీ కాబట్టి 1200 ఇచ్చాం, ఇక్కడ 1500 రూపీస్ ఇద్దాం. నెక్స్ట్ బోనస్ అంజనా, బోనస్ ఏం లేదు, సరే ఇక్కడ ముగ్గురికి ఉంది, బోనస్ లేదు కాబట్టి నెక్స్ట్ మెడికల్ రీఎంబర్స్మెంట్ మెడికల్ రీఎంబర్స్మెంట్ 750 ఉంది, వీళ్ళకి లేదు, ఇతనికి లేదు. 750 మెడికల్ రీఎంబర్స్మెంట్. శాలరీ అడ్వాన్స్ లేదు. సో ఈ విధంగా మనకి ఇక్కడే చేంజ్, శాలరీ పీరియడ్ పే పీరియడ్ 1 ఏప్రిల్ నుంచి 30th ఏప్రిల్. అది కానీ మనం 31st మే తీసుకుంటే 1 మే నుంచి 31st మే శాలరీ. అప్పుడు దాని యొక్క అటెండెన్స్ ప్రాసెస్ చేస్తాం. ఇక్కడ పే పీరియడ్ 1 మే to 31st మే అని వస్తుంది. సో ఈ విధంగా మనం చేసాం, యాక్సెప్ట్ చేసేసాం. ఇది మనకి ఎక్కడ కనపడుతుందంటే చూడండి, మామూలుగా లెజర్కి వెళ్ళి అంటే డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, అకౌంట్ బుక్స్, లెజర్కి వెళ్తే శాలరీ పేయబుల్ అని చూసారా, దాన్ని తీసుకుంటే దాంట్లో మనకి 30th ఏప్రిల్ నాడు వచ్చేస్తుంది. అలాగే మనం అటెండెన్స్ అవి ఓవర్ టైం పెట్టేమి అవి కూడా కనపడతాయి. ఇక్కడ తీసుకొని డేట్ లేకుండా చేస్తే రాలేదు, ఇక్కడ శాలరీ పేయబుల్ కాదు, అది మామూలు లెడ్జర్లో వస్తుంది. శాలరీ పేయబుల్ అది వేరే, లెడ్జర్లో కాదు, డే బుక్లోకి వెళ్ళినట్లయితే చూడండి, డే బుక్లోకి వెళ్తే ఒకటేమో అటెండెన్స్ 2, ఒకటి ప్రజెంట్, ఓవర్ టైము, ఇది వేరియబుల్ పే వచ్చేసి 4450. మనం శాలరీ పేయబుల్కి తీసుకున్నాం అనుకో, DAL శాలరీ పేయబుల్ అని తీసుకున్నాం అంటే శాలరీ మాత్రమే మొత్తం 14,400. ఏంటి దాంట్లో 4,400 ఎందుకు చూపిస్తున్నాయి, 4,250 మనం ఓపెన్ చేసినప్పుడు ఫస్ట్ది మాత్రమే చూపిస్తుంది. మామూలుగా ఫస్ట్ది మాత్రమే, అక్కడ డే బుక్లో 2-3 ఎంట్రీలు ఉంటే ఒకే అకౌంట్ దాంట్లో ఫస్ట్ది మాత్రమే చూపిస్తుంది. అందువల్ల మనకి ఇక్కడ డే బుక్లో చూడండి 4,450 మాత్రమే చూపించింది. ఏంటిది, ఫస్ట్ది మాత్రం ఎంటర్ చేస్తే మొత్తం కనపడింది. 4,250 ఫస్ట్ది మాత్రమే చూపిస్తుంది, మొత్తం చూపించదు. అదే లెడ్జర్లోకి వెళ్ళి శాలరీ పేయబుల్కి వెళ్ళామంటే శాలరీ పేయబుల్ మొత్తం 14,400. చూడండి మొత్తం 14,400 రూపీస్ అంతా కలిపి ఒక్కొక్కరికి ఎవరికి ఎంత ఇవ్వాలి, మొత్తం కలిపి 14,400. సో అయిపోయింది. ఇప్పుడు చూడండి, మామూలుగా అటెండెన్స్ అయిన తర్వాత శాలరీలో యూజర్ డిఫైన్డ్ ఉన్నాయి కాబట్టి యూజర్ డిఫైన్డ్ చేసాం. ఇప్పుడు శాలరీ ప్రాసెస్ చేస్తాం. శాలరీ ప్రాసెస్ చేస్తే
అక్కడ శాలరీలో ఏమేమి ఇచ్చినామో అవన్నీ క్యాలిక్యులేట్ అయితే ఓచర్లకి వెళ్ళి మళ్ళీ ఇది కూడా 30th ఏప్రిల్ కదా, ఇది కూడా 30th ఏప్రిల్ డేటు. కంట్రోల్ ఎఫ్ తీసుకొని పేరోల్ ఆటో ఫిల్ తీసుకొని అది యూజర్ డిఫండ్ అయిపోయింది. ఇప్పుడు శాలరీ డిఫైన్ చేస్తున్నాం. మనం ఇన్కమ్ ట్యాక్స్ లో డిక్లేర్డ్ వాల్యూ అని ఉంటున్నాం కదా, మనం డిక్లేర్ చేస్తున్నాం ఎట్లా, ప్రొజెక్టెడ్ వాల్యూనా యాక్చువల్ అమౌంట్ అని. అది అన్నమాట డిక్లేర్డ్ వాల్యూ, అది ఇన్కమ్ ట్యాక్స్ లో. కంప్యూట్ ఇన్కమ్ ట్యాక్స్ బేస్డ్ ఆన్ డిక్లేర్డ్ వాల్యూ 1434. ఇది వచ్చి కేటగిరీ ఆఫీసు, కేటగిరీ. నెక్స్ట్ గ్రూప్ అంటే ఆల్ ఐటమ్ ఎంప్లాయీస్ ఆల్ గ్రూప్స్ తీసుకుంటే సరిపోతుంది. ఎంప్లాయీస్ నంబర్ ఓన్లీ తీసుకుంటాం, నంబర్ తీసుకుంటాం. ఇక్కడ కూడా శాలరీ కూడా మనం పే చేయం, ఇప్పుడు పేయబుల్ అని పెట్టి తర్వాత పే చేస్తాం, లైబిలిటీ ఇది. సో తీసుకున్నాం చూడండి, ఈ క్లిక్ చేస్తే మొత్తం శాలరీ క్యాల్కులేట్ అయిపోయింది. మొత్తం శాలరీ క్యాల్కులేట్ అయిపోయింది. ఇక్కడ కొన్ని డైరెక్ట్గా మీకు చెప్తాను తర్వాత. ఓకే, ఇక్కడ దీన్ని యాక్సెప్ట్ చేసేద్దాం. చూడండి, పే పీరియడ్ 1st April 30th, కంప్యూటర్ ట్యాక్స్ బేస్డ్ ఆన్ డిక్లేర్ వాల్యూ వచ్చేసింది. యాక్సెప్ట్ చేసాం. ఇది మొత్తం కిందకి రాదు అనమాట, కొన్నే కనపడ్డాయి, కిందకి రాదు. యాక్సెప్ట్ చేస్తే ఇప్పుడు డే బుక్లోకి వస్తే మొత్తం ఉంది. దీంట్లో ఒకటి ఫస్ట్దే కనపడుతుంది. ఫస్ట్ ఎంత ఇది, శాలరీ పేయబుల్. ఇది తీసుకుంటా వస్తే కిందకు వచ్చేస్తాం. దీంట్లో రాలేదు, వచ్చే ఓకే ఓకే 47,700 వచ్చింది. బేసిక్ శాలరీ మాత్రమే, ఫస్ట్ది ఏంటి, బేసిక్ శాలరీ మాత్రమే. అందరు బేసిక్ శాలరీలు కలిపి చూపిస్తుంది. అది వద్దు, డే బుక్ అక్కర్లేదు. మనం డిఏఎల్ వెళ్ళి శాలరీ పేయబుల్కి వెళ్ళామంటే చూడండి మొత్తం ఎంత వచ్చింది శాలరీ చూడండి, 59,272.50. 50 పైసా ఎక్కడ వచ్చింది, మనం రౌండ్ ఆఫ్ చేయలేదా, ఎక్కడ రౌండ్ ఆఫ్ చేయలేదు మనం, ఏదో ఒకటి రౌండ్ ఆఫ్ చేయకుండా వదిలి ఉంటాం. ఇక్కడ ఇదేంటి, ఇది 2 టైర్, దీన్ని రౌండ్ ఆఫ్ చేయాల. చూడండి, దీన్ని నేనేం చేస్తానంటే డిలీట్ చేసేస్తాను. డిలీట్ చేసేసి మళ్ళీ చేద్దాం, డిలీట్ చేసేద్దాం. ఇప్పుడు ఏం చేద్దాం అంటే పే హెడ్స్కి వెళ్ళి ఎన్పిఎస్ ఇక్కడ ఉంది కదా, సారీ పే హెడ్స్కి వెళ్తాం. పే హెడ్స్లో చూడండి, పే హెడ్స్లో ఎన్పిఎస్ చూద్దాం. ఈ ఎన్పిఎస్ ఇక్కడ చూడండి, నార్మల్ రౌండింగ్ పెట్టాం కానీ నార్మల్ రౌండింగ్ లిమిట్ 1 రూపీ పెట్టలేదు మనం కదా, అందువల్ల ఇది మనకి అందరూ పైసలు వచ్చినాయి. ఇప్పుడు శాలరీ మళ్ళీ అదే సేమ్ థింగ్, మళ్ళీ శాలరీ ప్రాసెస్ చేద్దాం. కంట్రోల్ ఎఫ్ ఇది. సో ఏంటిది, శాలరీ డిక్లేర్డ్ వాల్యూ 1434, కేటగిరీ ఆల్ ఐటమ్స్, ఎంప్లాయీ నంబర్స్. ఓకే, దాని తర్వాత శాలరీ పేయబుల్. సో మళ్ళీ వచ్చేసింది, మళ్ళీ వచ్చేది. ఇప్పుడు చూడండి పైసలు లేవు, ఎందుకంటే మనం చేసిన దాంట్లో మనకి ఇక్కడ చేస్తే యాక్సెప్ట్ అయిపోయింది. ఇప్పుడు శాలరీ పేయబుల్కి వెళ్తాం. డిఏఎల్ శాలరీ పేయబుల్, శాలరీ పేయబుల్కి వెళ్తే చూడండి ఇక్కడ పైసలు రాలేదు. పైసలు రాకుండా అయిపోయింది. ఎక్కడ వచ్చింది పైసలు మనకి ఇందాక, ఇక్కడ ఎక్కడో వచ్చింది పైసలు, దీంట్లో అనుకుంటా 153 టైర్ 1, దీంట్లో 63.50 పైసా వచ్చింది. 62.50 వచ్చింది. అది నార్మల్ రౌండింగ్ అవుట్, రౌండింగ్ అయిపోయింది. సో ఈ విధంగా మనం తీసుకుంటాం. దీంట్లో మీకు కొన్ని డౌట్లు రావాలా, ఖచ్చితంగా కొన్ని డౌట్లు రావాలి. ఇది మిగతాదంతా కూడా అయ్యేటట్లేదు. ఇంకొక పార్ట్ కూడా తీసుకుందాం, 40 minutes అయిపోయింది. సో దీంట్లో నీకు కొన్ని డౌట్లు చూపిస్తాను మీకు, కొన్ని క్యాల్కులేషన్. ఏంటంటే ఇప్పుడు మనది ప్రస్తుతానికి గోల్డ్ అంటే లైసెన్స్ రివేషన్, లైసెన్స్ రివేషన్కి లో చేస్తున్నాం. అలా కాకుండా ఎడ్యుకేషన్ విషయంలో చేస్తే దానికి దీనికి కొన్ని డిఫరెన్స్లు ఉన్నాయి, కొన్ని తేడాలు ఉన్నాయి. అది ఏంటి తేడా, దాంట్లో ఎలా ఉంటుంది, దీంట్లో ఎలా ఉంటుంది, ఆ డిఫరెన్స్లు కొన్ని ఒకటి. అది పోతే ఇంకోటి క్యాల్కులేషన్లో వచ్చి కొన్ని ఏమంటాం, ఈ యొక్క ఎడ్యుకేషన్ విషయంలో ఈ యొక్క అన్ని కాదు, ఒక ఈఎస్ఐలో డిఫరెన్స్ వస్తుంది, ఎడ్యుకేషన్ విషయంలో తేడా వస్తుంది. అలాగే లైసెన్స్ రివేషన్లో దానికి దీనికి కొంచెం తేడా వస్తుంది. సో ఎడ్యుకేషన్ రివేషన్కి లైసెన్స్ రివేషన్కి తేడాలు ఏంటి అనేది కొంచెం చెప్పి దాని తర్వాత మిగతా చేద్దాం. ఇప్పుడు ఇది ప్రాసెస్ చేసాం, అయిపోయింది. ఇది మనం పే చేయాలి. ఇప్పుడు మనం ఎప్పుడు పే చేసాం, మనం 30th ఏప్రిల్ చేసాం. మనం ఎప్పుడు పే చేస్తాం, నెక్స్ట్ మంత్ మే దాదాపు మనం ఒక 5-6 తేదీల్లో పే చేస్తాం కదా, 5-6 తేదీల్లో పే చేస్తాం. కానీ రేపు ఈ వీడియో చేసేటప్పుడు
ఇది ఈ గోల్డ్ లైసెన్స్ అయిపోతుంది అనమాట ఈరోజు. చూడండి, అబౌట్కి వెళ్తే 5 ఉంది కదా, ఆ లైసెన్స్ గోల్డ్ లైసెన్స్ ఎక్స్పైర్స్ ఆన్ 8 డిసెంబర్, ఈరోజు ఎక్స్పైర్ అయిపోద్ది. కాబట్టి రేపు నుంచి ఇది ఎడ్యుకేషన్ అయిపోద్ది. మీకు తేడాలు చెప్తాను, మీకు సరేనా? తేడాలు చెప్తాను దానికి. అది ఈరోజు చెప్దాం అనుకున్నా, సరే చూద్దాం, వీలైతే ఈరోజు చేస్తాను. ఎందుకంటే దానికి దీనికి తేడాలు ఏంటి అనేది, దీంతో ఈ ప్రస్తుతానికి ఈరోజు ఈ యొక్క ఆ వీడియోని ముగిస్తున్నాను. సో ఏం చేసాం మనం? కంప్లీట్గా శాలరీ, అటెండెన్స్ అన్ని ప్రాసెస్ చేసాము. శాలరీ డిఫైన్ చేసాం. తర్వాత యూజర్ డిఫైన్డ్ వాల్యూస్, శాలరీని మనం ప్రాసెస్ చేసేసాము. ఈ రెండు అయిపోయినాయి మనకి. ఇంకా నెక్స్ట్ ఏంది? పేమెంట్ చేయాలి. అలాగే మనం ఇప్పుడు ప్రాసెస్ చేసాం కదా, దాంట్లో శాలరీ ప్రాసెస్ చేసాం, యూజర్ డిఫైన్డ్ వాల్యూస్. ఇంకా కాకుండా పిఎఫ్, ఈఎస్ఐ, సరేనా, అవన్నీ ఉన్నాయి కదా. ప్రొఫెషనల్ ట్యాక్స్ ఏం లేదు, ఇక్కడ ఇచ్చి వీడు పే చేసేవాటిని ప్రతి వాళ్ళ దగ్గర ఆల్రెడీ డిడక్ట్ చేసాం. వాటిని ఏం ప్రాసెస్ చేయక్కర్లే, వీడు పే చేసే ఈ ప్రాసెస్ చేయాలా. కాబట్టి వీడేం పే చేస్తాడు? ఈఎస్ఐ, పిఎఫ్, ఎన్పిఎస్ ప్లస్ ఈ పిఎఫ్ కాంట్రిబ్యూషన్ అన్ని కలిపి ఒకటే. పిఎఫ్ కాంట్రిబ్యూషను, ఈఎస్ఐ కాంట్రిబ్యూషను, ఎన్పిఎస్ కాంట్రిబ్యూషన్. ఇప్పుడు దీంట్లో మనం ఎన్పిఎస్ మనం ఏం చేయలే, 10% ఇచ్చాం కదా. కాబట్టి ఎన్పిఎస్ ఈ 3 మాత్రం ప్రాసెస్ చేయాలి. మనం కాంట్రిబ్యూట్ చేసేవే. డిడక్ట్ చేసేవి ఆటోమేటిక్ డిడక్ట్ చేసేవి అయిపోయింది. మనం పే చేసేవాడిని ప్రాసెస్ చేయాలి. ప్రాసెసింగ్ చేయాలంటే పేయబుల్ అని పెట్టుకోవాలి. అవేముంది, అవి ఆల్రెడీ డిడక్ట్ చేసాం కాబట్టి అది. అవన్నీ కూడా ప్రాసెస్ చేసి వాటికి మనం పే చేస్తాము. పే చేసిన తర్వాత రిపోర్ట్స్ ఎలా చూడాలి అనేది చూద్దాం. రేపు నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అంతవరకు బై, ఆల్ ద బెస్ట్, గుడ్ నైట్.